సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న మాకు తెలుసు కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి ఎలా ఉంటదనేది. కానీ నియంత్రణ అనేది స్వయం నియంత్రణ. మనం ఏం మాట్లాడతామనేది అంబటి రాంబాబు నోటిని అదుపులో పెట్టుకోవాలి. వాళ్ళ అమ్మాయి మాట్లాడింది, ఆవేదన ఉండటంలో నేను తప్పు పడతలా. కానీ వాళ్ళ తండ్రికి ఎప్పుడన్నా చెప్పాలి మాట్లాడినప్పుడు, నాన్న నువ్వు పవన్ కళ్యాణ్ అలా అనకూడదు, నువ్వు చంద్రబాబు నాయుడు అలా అనకూడదు అని చెప్పాలి. పిల్లలు, ఎదిగిన పిల్లలు ఏనాడన్నా చెప్పారా మీరు? పక్క కుటుంబాల్లో ఇష్టం వచ్చిన మాట్లాడితే బూతులు పంచాంగం పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఎందుకు నియంత్రించలా? బూతులు తిట్టేవాళ్లు జగన్మోహన్ రెడ్డికి ఆదర్శవంతమైన నాయకులు. కొల్లు రవీంద్ర ఏం తప్పు చేశాడని 43 రోజులు జైల్లో ఉన్నాడు. ఆ రోజు పేర్ని నాని కొల్లు రవీంద్రకు సంబంధం లేకుండా అక్రమ కేసులో, మర్డర్ కేసులో ఇరికిచ్చి 43 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు కొల్లు రవీంద్ర. ఆయన బీసీ కాదా? అంటే వైకాపా పార్టీలో ఉన్న జోగి రమేషే బీసీయా? కొల్లు రవీంద్ర బీసీ కాదా ఆ రోజు? ఆ రోజు ఇక్కడున్న నాయకులు, వైకాపాలో ఉన్న బీసీ నాయకులు నోరు తెరిచారా? ఆనందించారు. అటవిక రాజ్యాన్ని ఆళ్లు నడిపి ఇవాళ ఏమైనా మేము జగన్మోహన్ రెడ్డి ఇంటికి తాళ్లు కట్టామా? మేమేదైనా చేయాలంటే మా ఇంటికి రోజు వచ్చి పోలీసులు కాపలా కూర్చునేవాళ్ళు ఇవాళ ఉన్నారా? స్వేచ్ఛగా తిరుగుతున్నారు కదా రోడ్ల మీద, ఇంకా వీరంగా వేస్తానే ఉన్నారు కదా రోడ్ల మీద. నడి రోడ్లో అంబటి రాంబాబు, అసలు ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? అంబటి రాంబాబే బాధ్యుడు ఈ సంఘటన అన్నిటికీ. పార్టీ పిలిపిస్తే ఎవడు ఫ్లెక్సీ ఆడ వేసుకుంటాడండి? ఆ పక్కన వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు ఉంటాయి, నాకేం సంబంధం? తీసుకొచ్చి నా ఇంటి ముందు వేస్తే నాకు సమస్య. తెలుగుదేశం పార్టీ ఒక ఫ్లెక్సీ పెట్టుకుంది, అంబటి రాంబాబుకి ఏం పని అక్కడికి వెళ్ళి ధర్నా చేయడానికి? మేమేమన్నా మీ ఫ్లెక్సీ దగ్గరకు వచ్చామా? ధర్నా చేయటమే కాదు, ఏం వార్నింగ్ ఇచ్చాడు? పోలీసులు గనక 24 గంటల్లో తీయకపోతే నేనే వచ్చి దాన్ని చించేస్తాను అని చెప్పాడు. వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట ఏం చెప్తున్నాడు? అంబటి రాంబాబు అంటే క్షమాపణ చెప్పాడంట. ఎక్కడ చెప్పాడండి? ఎవరికి చెప్పాడు? నేను అనకూడదు అంటూనే లోకేష్ గారిని నానా బూతులు తిట్టాడు. నేను మొన్నే చెప్పా, ఇదేదో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, అంబటి రాంబాబు బూతులు విని 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 ఇక చెవులు మూసుకునే పరిస్థితి వచ్చి భరించలేక జరిగిన అది ప్రజా తిరుగుబాటు, ప్రజాగ్రహం అని చెప్తున్నా. ఈ రోజుకి చెప్తా నేను అది. నా చెప్పమనండి, అంబటి రాంబాబు బూతులను సమర్థించే వాళ్ళు ఎవరో చెప్పమని చెప్పండి ఈ సమాజంలో. మీరైతే మహిళలను వెంటబడి తరమచ్చు. మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులను పెట్టుకొని ఈ రోడ్డుకు వచ్చారు, మా ఇంటి ముందుకు వచ్చారు, తరుగుతారు, కొడతారు. అది మీకు రైట్. మీరు చేస్తే అది మీకు హక్కు, మేం చేస్తే అది తప్పు. అదొకటే నాకు అర్థం కాదు. మీరు చేస్తే అది హక్కుగా భావిస్తున్నారు వైకాపా నాయకులు. మీకు సంబంధించిన పార్టీ నాయకులు, మహిళలు, ఒంటరిగా ఉన్న తెలుగుదేశం మహిళ అటు వచ్చిందని ఎమ్మడబడి కొట్టలేదా? అది మీరు హక్కుగా భావిస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి అనుకో ఈ రాష్ట్రంలో, నేను ఇందాక చెప్పా, ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే మీరు పాలతో సంబంధం లేకుండా, వెన్నతో సంబంధం లేకుండా నెయ్యి తయారు చేయాలి అంటే బొమ్మ కరుణాకర్ రెడ్డిని అడగండి, వైవి సుబ్బారెడ్డిని అడగండి. పేటెంట్ వాళ్ళ దగ్గరే ఉంది. కెమికల్స్ ఎలా వాడాలి, ఎంత పర్సంటేజ్ వేయాలి, పామ్ ఆలివ్ ఆయిల్ ఎంత కలపాలి, అసలు దొరకకుండా మాంసం నెయ్యి ఎంత కలపచ్చు, టెస్టులు కూడా దొరకకుండా. అసలు ఇంకోటి నాకు అర్థం కాదు ఏంటంటే, ఆ చిన్నప్ప ఎవరో ఉన్నాడు, పిఎన్